నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము ధైర్యముగా బోధించుట, బోల్డ్ ప్రీచింగ్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం దాకా. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 19 వర్సెస్ 8 to 10. తర్వాత పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగిస్తూ దేవుని రాజ్యం గురించి తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ 3 నెలలు గడిపాడు. అయితే కొందరు తమ హృదయములను కఠినం చేసుకొని అతనిని తిరస్కరించి జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజు తురన్న అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు. 2 సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియాలో నివసించే వారంతా ప్రభు వాక్కు వినిరి. దేవుడి వాక్యమును దీవించిన గాక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ధైర్యంగా బోధించటం, ధైర్యముగా అంటే మరి ధైర్యంగా బోధించటం అంటే దేవుని సత్యాన్ని ధైర్యంతో ఉన్నది ఉన్నట్లుగా స్పష్టముగా తేటగా ప్రకటించటము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. ధైర్యం ఎంతో అవసరము. కాబట్టి వ్యతిరేకతను లెక్క చేయకుండా మరి ఈ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు మనము ప్రకటిస్తూ మరి సువార్త పనిలో మనము బిజీగా ఉంటున్నప్పుడు వ్యతిరేకత అనేటటువంటిది తప్పనిసరిగా వస్తుంది పిల్లలు. దేవుని కొరకు సత్యం కొరకు నిలబడప్పుడు మరి ఇక లోకం నుంచి, శరీరం నుంచి, లేకపోతే సాతాను నుంచి మనకు వ్యతిరేకత అనేటటువంటిది మనకు వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తులు చూసినప్పుడు ఆ వ్యతిరేకతను కూడా లెక్క చేయకుండా వ్యక్తిగత ఆమోదం లేదా భద్రతపై ఆధారపడకుండా చాలామంది ఈ యొక్క భయం లేకపోతే ఈ వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి ఈ దినాల్లో సేవకులు కూడా బాక్సర్స్ను ఉపయోగించడం జరుగుతుంది అనేక మంది. కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆ సెక్యూరిటీ ఫోర్స్, లేకపోతే మరి ఇట్లాగా కాకుండా ఈయన పరిశుద్ధాత్మ మీద మరి ఆధారపడటం, ఆశ్రయించటం, రిలయింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మతోటి ప్రియులరా మనకు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. అప్పుడు యూదయ మరి యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు కూడా మనము సాక్షులుగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ధైర్యంగా బోధించటం. మరి యొక్క సందర్భం మనం ఒకసారి ఆలోచించినప్పుడు పౌలు మరి ఈ యొక్క 3వ మిషనరీ జర్నీలో ఉంటున్నాడు. ఆసియాలోని ప్రధాన వాణిజ్య మరి మత కేంద్రమైనటువంటి ఎఫెసీలో ఉంటున్నాడు పిల్లలు. కొరింథీ నుంచి మరి ఎఫెసీకి రావటం, అక్కడ కొత్త విశ్వాసాలను బలపరిచిన తర్వాత అతని మరి సాధారణ పద్ధతి ప్రకారము యూదుల సమాజ మందిరంలో బోధించటం మొదలుపెట్టి ఉంటున్నాడు పిల్లలు. అక్కడ మరి తన యొక్క రెగ్యులర్ రొటీన్ వే ఆర్ ప్రొసీజర్ ఆర్ మెథడ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించడం అనేటటువంటి చేస్తున్నాడు. అక్కడ మరి 3 నెలలు దేవుని రాజ్యం గురించి ధైర్యంగా బోధించారని చెప్పి మనం ఇప్పుడే 8లో చూసాం. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ఎంత తేటగా మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం పిల్లారా. అయితే మరి ఆ రీతిగా చెప్పటం వల్ల అయితే కొందరు అయితే అన్నటువంటి మాట బట్ కాబట్టి అక్కడ వ్యతిరేకత పిల్లారా కఠినమై కొంతమంది పిల్లారా వారు ప్రారంభ క్రైస్తవును దూషించినప్పుడు కొంత వ్యత్యాసం లేకపోతే ప్రత్యేకత వారు క్రీస్తు కొరకు సాహస కార్యాలు చేస్తున్నప్పుడు కొంతలో అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, కలహములు, పగలు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. పౌలు జ్ఞానంతో శిష్యులతో మరి ఆ రీతిగా వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో
తాను ఒక ప్రదేశానికి మనము అక్కడ దేవుడు పౌలు చేత అనేక అద్భుతాలు చేయించను అని చెప్పి మనం గమనిస్తుంటున్నాము. అయితే ప్రతి దినము కూడా ఇప్పుడు ఏంటి, శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించచ్చు వచ్చును. తురన్ను అన్నటువంటి ప్రదేశంలో ఒక మరి పబ్లిక్ లెక్చర్ హాల్, లేకపోతే ఒక అది పాఠశాల అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం పిల్లలు. అక్కడ బోధించడం ఆ ఫలితం ఏంటంటే 2 సంవత్సరాలుగా ఆ యొక్క ఏషియా ప్రావిన్స్ అంతా కూడా సువార్త వినపడ్డది పిల్లలు. అందుచేతనే పిల్లలు మనం కూడా ఇంకా అన్రీచ్డ్ ప్లేసెస్ ఆర్ దేర్, మన యొక్క యవన బిడ్డలను పిల్లల ఆ విదేశాలలో అనేక ప్రాంతాలకు కూడా మరి పంపించడానికి ఏర్పాటు చేయటం కోసం ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అన్నటువంటిది ప్రారంభించి ఉంటున్నది. దాని ద్వారా పిల్లరా మన యొక్క యవన బిడ్డలు మరి అనేక ప్రాంతాల్లో మంచి స్ట్రాంగ్ బిలీవర్స్ ఉంటున్నారు, తెలుగు ఫెలోషిప్స్ ఉంటున్నవి. నిన్న ఒక యవన బిడ్డ మరి అమెరికాలో టెక్సాస్ అన్నటువంటి ప్రాంతంలో, బ్రదర్ ఇక్కడ ఏమైనా తెలుగు ఫెలోషిప్ ఉందా అన్నప్పుడు అక్కడ 2 మంచి తెలుగు ఫెలోషిప్స్ ఆ ప్రాంతంలో తను ఉన్నటువంటి ప్రాంతంకు దగ్గరలో ఉన్నటువంటి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి మన యొక్క యవన బిడ్డలు ఎంత ఆశతోటి పిల్లరా కొన్ని ప్రాంతాల్లో అయితే వారే యూత్ ఫెలోషిప్స్ యవన బిడ్డలు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ దినాలలో యవనస్తులు పిల్లల మరి ఎంతైనా సరే సాహసక్రియలు చేయాలి. దే నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు డిగ్రీ అయిన వెంటనే మరి దేవుడు నాకు భారం ఇచ్చి ఉంటున్నాను. నార్త్ ఇండియాకు వెళ్ళి అక్కడ పిల్లల 4 సంవత్సరాల నుండి మరి స్టూడెంట్ మినిస్ట్రీలో మరి ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా దేవుడు ఉంచినటువంటి సమయం స్టూడెంట్గా కూడా మనం వీ కెన్ ఇంపాక్ట్, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, వీ కెన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఆ ఎఫ్ఎస్సిలో ఎంతగా పిల్లల ప్రయాసపడుతున్నాడు. వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడ మానకుండా మరి సమాజ మందిరంలో అక్కడ వ్యతిరేకత, కొంత అపోజిషన్ అనేటటువంటిది, పర్సిక్యూషన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ తురన్నాల్లోకి శిష్యులను తీసుకొని వెళ్ళి అక్కడ తర్కిస్తూ బోధిస్తూ వారికి హెచ్చరిస్తూ మరి అక్కడ చెప్పటం అనేటిది మనం చూస్తున్నాం. దాని యొక్క ఫలితం పిల్లరా వీ కెన్ సీ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ పిల్లరా. సరే, 3 విషయాలు మనం ధ్యానించిన ఉంటున్నాము. మొట్టమొదటిగా మరి సమాజ మందిరంలో ధైర్యంగా బోధించటము, పర్సిస్టెన్స్. మన యొక్క జీవితాల్లో యొక్క స్థిరత్వం అవసరం. మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఇన్ ఆల్ థింగ్స్ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ పిల్లారా. ఎల్లప్పుడూ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి, వ్యతిరేకత వస్తుంటుంది, ఎంతో పిల్లారా యహలోకపరంగా అనేక రీతులుగా పిల్లారా. కానీ మనము ఇది మానకుండా పిల్లారా ఈ యొక్క దేవుడి ఇచ్చినటువంటి పనిని ముందుకు తీసుకెళ్ళాలా, దాన్ని కొనసాగించాలి పిల్లలు. కాబట్టి పౌలు 3 నెలలు పెరుగుతున్నటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా మనం ఏం తెలుసుకుంటున్నాం, 8వ వచనంలో ధైర్యముగా మాట్లాడటం. ధైర్యంగా పిల్లారా. పిరికి వారు మరి ఆ లిస్టులో ఉంటున్నారు. ప్రకటన గ్రంథంలో 21లో మనం గమనించినట్లయితే పిరికి వారు అందరూ కూడా నరకాగ్నిలో. దేవుడు మనల్ని ధైర్యంగా దేవుని యొక్క వాక్యం చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాడు. ఇక్కడ పౌలు దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ధైర్యం అనేది అలక్ష్యం కాదు, శిష్యులను రక్షించి కొత్త వేదికను కనుగొనే జ్ఞానం ఉంటున్నది పిల్లారా. ఇక్కడ మరి ఒక ప్రదేశంలో వ్యతిరేకత వచ్చినప్పుడు శిష్యులను తీసుకొని వెళ్ళి తురన్న అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ దాన్ని కొనసాగించడం. ఆ రీతిగా 2 సంవత్సరాలు అక్కడ దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి ఫలితం లేని సంఘర్షణను బలవంతం చేయకూడదు. మనం తెలుసుకోవాలి పిల్లల. వ్యతిరేకతలు లేకపోతే ఇట్లాంటి కన్వర్షన్ లాస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వీ నీడ్ టు బి కేర్ఫుల్, వీ నీడ్ టు బి వైజ్. మరి నేను చైనాకు 2005వ సంవత్సరంలో వెళ్ళి ఉంటున్నాడు. మరి అక్కడ చాలా కఠినమైనటువంటి రూల్స్ ఉంటాయి. రిలీజియస్ ప్రాపగాండా ఉండదు పిల్లారా. కాబట్టి అక్కడి నుంచే నేను 1-to-1 ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, డైలీ డివోషన్, మార్నింగ్ మన్నా అనేటువంటిది అప్పటి నుంచే పిల్లారా చైనాలోకి తర్జుమా చేసి మరి అక్కడ ఉన్నటువంటి వారికి నాకు ఎవరైతే పరిచయం అవుతారో, ఎవరన్నా డ్రైవర్ కానీ లేకపోతే ఎవరైనా సరే కొలీగ్స్లా కానివ్వండి, చైనీస్ అనేక మంది స్టూడెంట్స్ అవ్వచ్చు, మరి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా కావచ్చు. కాబట్టి వారిని రీచ్ అవ్వటం,
వారికి మరి ఈ యొక్క ఆ సువార్తను ప్రకటించడం అనేటువంటి చేసి ఉంటున్నారు. కాబట్టి ఏదో ఒక రీతిగా పిల్లారా మరి కక్ష చేత అయినా మిషన్ చేత అయినా సరే we need to do the ministry, we need to share the gospel. కాబట్టి అది చాలా ముఖ్యం. దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. వెళ్ళండి అని చెప్పి అంటున్నాడు. when we go we are going to see great things happening. అలాగే హాంకాంగ్లో కూడా పిల్లల మా ఇంట్లోనే బైబిల్ స్టడీ పెట్టి ఎంతమంది వచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి ఆ రీతిగా మరి సంఘం ద్వారా మరి ఆ యొక్క యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ పిల్లల మిషన్ ట్రిప్స్కి వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యము. మనము ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా సరే మనం కొనసాగాల అన్నటువంటిది ధైర్యంగా ప్రకటించాలా. రెండోది వేరు చేయటంలో ధైర్యము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఉండటం వలన మరి సువార్తను బహిరంగంగా దూషిస్తున్నప్పుడు పౌలు మరి ఏంటి ఆ సమాజ మందిరంలో నుంచి వేరే ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. శిక్షలను రక్షించి మరి కొత్త వేదిక దేవుడు అటువంటి మంచి తలంపిస్తాడు పిల్లరా. గాడ్ ఇఫ్ వన్ ఈజ్ క్లోజ్డ్, వన్ డోర్ ఈజ్ క్లోజ్డ్, గాడ్ ఓపెన్స్ అనదర్ డోర్. కాబట్టి అక్కడ దానితో చింతిస్తూ కొంతమంది ఆ రీతిగానే సమయం వృధా చేస్తుంటారు. అట్లా కాదు, కానీ ఇంకా పరిచర్యను మానేస్తుంటారు. అట్లా కాకుండా వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ వేస్, న్యూ మీన్స్, న్యూ మెథడ్స్, మరి ఆ యొక్క న్యూ ప్లేసెస్. ఇక్కడ పౌలు భక్తుడు చూసినట్లయితే అక్కడ మరి ఎఫెసీలో అక్కడ సమాజ మందిరాల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు మరి ఆ తురన్నాలు అక్కడ మరి ఒక పాఠశాలలో ఎంతగా మరి 2 సంవత్సరాల దాకా దేవుని యొక్క వాక్యాన్ని తర్కిస్తూ మరి బోధిస్తూ వారిని పిల్లల కౌన్సిల్ చేస్తూ డిసైపుల్షిప్, మెంటార్షిప్, లీడర్షిప్ వారికి అనేక రీతులుగా పిల్లల లోతైనటువంటి ఆత్మీయ మర్మాలు చెప్తూ మరి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం పిల్లల. మరి మూడవదిగా ఆ యొక్క పాఠశాలలో ధైర్యము, సహనము, పర్సివరెన్స్. ఇక్కడ మరి ఏలాగు పిల్లల పౌలు తురన్నాలో 2 సంవత్సరాలు రోజు కూడా బోధించడం అనేటువంటి చూస్తున్నాం. ఈ స్థిరమైనటువంటి ఆత్మశక్తితో కూడినటువంటి ప్రయత్నం ఏషియా అంతటా విస్తృత ప్రభావం చూపించబడి ఉంటున్నది పిల్లల. 2 వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరినూ ప్రభు వాక్యమును వినిరి. 10వ వచనం పిల్లల. అపోస్తుల కార్యములు 19 10వ వచనంలో ఎంత తేటగా ఒక్కళ్ళ యొక్క విధేయత, సమర్పణ, త్యాగము, దిద్దుబాటు, మరి ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క విజన్ పిల్లలు ఏ రీతిగా అనేక మందిని ఆ ప్రాంతంలో ఏషియాలో అంతటా కూడా పిల్లలు మరి ఇప్పుడు ఆ యొక్క హాంకాంగ్ నుంచి మరి సైపాన్ అనేటువంటి ప్రదేశం అది కూడా అనేక ప్రాంతాలకు పిల్లలు కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అటన్నిటికీ కూడా ఒక అనువైనటువంటి ప్రదేశంలో ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వటానికి దేవుడు మమ్మల్ని అక్కడికి పంపించి ఉంటున్నాడు పిల్లలు. మరి మా కోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. దేవుని చిత్తం అయితే మరి వచ్చే నెలలో మరి అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎందుచేతనంటే ఈ రీతిగా రీచ్ అవ్వటం కోసం అనేక మంది కూడా యవన బీడలు మరి కొంతమంది అక్కడికి మరి రావటానికి సిద్ధంగా ఉంటున్నారు పిల్లలు. వీసాల కొరకు మరి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ రీతిగా పిల్లల నేడు మనము మరి ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, అడుగుదాము. దేవుడు నిన్ను క్రీస్తు కోసం ఎక్కడ ధైర్యంగా మాట్లాడమని లేదా జీవించమని పిలుస్తున్నాడు. దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. విద్యార్థిగా, లేకపోతే ఒక పని రీత్యా, ప్రొఫెషనల్ రీత్యా, లేకపోతే సువార్త రీత్యా, మిషనరీస్గా పిల్లలు ఈరోజు మరి మన యొక్క కుటుంబం, ఉద్యోగం లేదా సంఘం ద్వారా మరి అనేక రీతులుగా మరి మనము ధైర్యముగా వెళ్ళి ఉన్నటువంటి ప్రదేశంలో, పని స్థలంలో మరి దేవుని కొరకు పనిముట్లుగా, సాధనలుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. పౌలు వలె ప్రజాదరణ కోల్పోయిన స్థిరంగా ఉండటానికి మనం సిద్ధంగా ఉంటున్నాము. పౌలు ఒక రకంగా కొంతమంది ద్వారా అంత నెగిటివిటీ అనేటటువంటి తప్పకుండా వస్తుంది పిల్లలు దేవుని కొరకు నిలబడినప్పుడు. అటువంటి అప్పుడు కూడా ఆర్ యు అవైలబుల్, ఆర్ యు ప్రిపేర్డ్ టు కంటిన్యూ ఇన్ ద గాడ్స్ మినిస్ట్రీ. మరి పరిసరాల నుండి వెనక్కి తీసుకోవలసిన జ్ఞానము నాకు అవసరమా, అయినా సత్యం బోధించడానికి కొనసాగించాలా. కాబట్టి చాలా మినిస్ట్రీ స్టార్ట్ అయిన వ్యతిరేకత వచ్చినప్పుడు వారు అంతటితో ఆపేస్తూ ఉంటారు. అట్లా కాదు, కానీ యేసు యొక్క జీవితంలో చూస్తే చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి
భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని చెప్పి అంటున్నాడు పిల్లలు. అదే రీతిగా పౌలు భక్తుడు కూడా అక్కడ వ్యతిరేకత వచ్చినప్పుడు ఎస్ఏలో తను త్వరన్నకు వెళ్ళి అక్కడ మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం. ఇది 3వ మిషనరీ జర్నీలో పిల్లలారా చిన్నగా మనం ప్రారంభించాలా. మరి దేవుని వాక్యం నుండి ఒక సత్యాన్ని ధైర్యంతో ప్రేమతో పంచుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. లేఖనము ప్రార్థనలో రోజువారి సమయాన్ని మరి మన యొక్క లెక్చర్ హాల్లో ఏదో ఒక ఐడెంటిఫై చేయండి. మీ ఇంట్లోనే పిల్లలు ఒక బైబిల్ స్టడీ ప్రతి చోట కూడా ఐ అడ్వైస్ పీపుల్ టు స్టార్ట్. మరి చైనాలో సూజు అన్నటువంటి ప్రదేశంలో వాచ్మెన్ని భక్తుడి యొక్క ఫాలోయర్స్ వాళ్ళు దాదాపు 200 బైబిల్ స్టడీ గ్రూప్స్, సెల్ గ్రూప్స్ ఆ సూజో పట్టణంలోనే ఉంటున్నాయి. వారితోటి మంచి సంబంధం, సహవాసము, సన్నిధి, వారితో కలిసి ఆరాధించడానికి దేవుడు మరి నాకు సహాయం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఒకసారి ప్రభువా పౌలు వంటి పరిశుద్ధ ఆ యొక్క ధైర్యంతో మమ్మల్ని పంపండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పౌలు లాగా ఈ దినాల్లో కూడా అటువంటి ధైర్య సాహసుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి దేవుని యొక్క రాజ్యాన్ని ఏ రీతిగా మరి దేవుని రాజ్యమును గురించి తర్కించచ్చు, ఒప్పించవచ్చు, ధైర్యంగా మాట్లాడచ్చు. 3 నెలలు గడిపాను. ఏ రీతిగా ప్రతి దినం కూడా పిల్లరా సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. మరి చాలా 24 గంటల్లో వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రయాసతోటి, ప్రార్థనతోటి, సిద్ధపాటుతోటి మరి దేవుడు మనల్ని మరి యొక్క దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటించచ్చు ధైర్యంగా. ప్రియులారా వ్యతిరేకత ఉన్నప్పుడు జ్ఞానంతో మరి ఇంకొక స్థలమును చూసుకోవటము. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా మన యొక్క జీవితాలు సువార్తను ప్రతిధ్వనిస్తూ మన చుట్టూ ఉన్న వారికి మరి ప్రభు వాక్కు వినేటట్లు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభువా. పౌలు భక్తుడు ఏ రీతిగా ప్రభువా తన చివరి 3వ మిషనరీ జర్నీలో ప్రభు ఏథెన్స్లో సమాజ మందిరంలో తండ్రి బోధించి మరి ఎంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకొక ప్రదేశానికి తండ్రి ఆ కొత్త విశ్వాసాన్ని తీసుకెళ్ళి ఏ రీతిగా వాళ్ళని ట్రైనప్ చేసి ఉంటున్నాడు. వాళ్ళకు తండ్రి బోధించి ఉంటున్నాడు, నేర్పించి ఉంటున్నాడు, మూలపాఠంలో చెప్పి ఉంటున్నాడు. గొప్ప తండ్రి మీరే సహాయం చేయండి. ఇది నా ఆ రీతిగా అవైలబుల్గా ఉండేటటువంటి వారు, ధైర్యంగా బోధించేటటువంటి వారి కొరకు చూస్తున్నారు. మీరు ఉంచినటువంటి ప్రదేశం అదే మిషన్ ఫీల్డ్ అని ఎరిగి ప్రభువా మీ కొరకు నమ్మకంగా బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. కొంతమంది ప్రజలు తండ్రి మరి కొత్త ప్రాంతాల్లో, విదేశాలలో కూడా ఉంటున్నారు నాయన. ఆ ప్రాంతాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.